ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా అదేవిధంగా డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిర్మాణ రంగం కనుక బాగున్నట్లయితే ఉపాధి దొరుకుతుంది, రియల్ ఎస్టేట్ బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, దానివల్ల గ్రోత్ రేట్ కూడా ఉంటుందనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఫ్రీ శాండ్ పాలసీని తీసుకువచ్చింది. ఈ ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా ఈ రోజున ఎద్దుల బండ్ల ద్వారా కానివ్వండి, ట్రాక్టర్ ద్వారా కానివ్వండి, రెసిడెన్షియల్ పర్పస్కి ఉచితంగానే ప్రభుత్వం ఇసుకరిస్తూ ఉంది. సో దీనివల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా పెరిగింది. నగరంలో మీరు ఈ రోజున ఏ రోడ్డు చూసినా, ఏ వీధి చూసినా, ఏ వార్డు చూసినా కూడా ప్రతి చోట ప్రతి 100 మీటర్లకి ఎక్కడో చోట ఏదో ఒక బిల్డింగ్ కట్టడము, షాపింగ్ మాల్ కట్టడము, లేదా ఉన్న బిల్డింగ్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఏదో డిమాలిష్ చేసి మళ్ళీ దాన్ని రెనోవేట్ చేయడము లేదా రీకన్స్ట్రక్షన్ చేయడము జరుగుతూ ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ ఒకవైపు నిర్మాణ రంగం ముందుకు వెళ్తున్నందుకు సంతోషపడాల్సిన విషయమైతే, అదే సమయంలో ఎవరైతే ఈ భవంతులు నిర్మిస్తున్నారో, షాపింగ్ మాల్స్ నిర్మిస్తున్నారో, లేదా ఇల్లు రెనోవేషన్ చేసుకుంటున్నారో, రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వారి యొక్క మౌలిక బాధ్యతలను మరిచి వారు ఎక్కడంటే అక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేయడం వల్ల శాండ్ కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, మెటల్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, సిమెంట్ బ్యాగ్స్ కానివ్వండి, ఈ విధంగా వదిలివేయడం వల్ల, అంతేకాకుండా కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మిగిలిపోయినటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ అది భవిష్యత్తులో పనికొస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో అది రోడ్ల మీద వదిలేయడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు ఎంత క్లీన్ చేసినప్పటికీ రోజు రోడ్ల మీద ఇసుక కనపడుతూనే ఉంది. అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంకర కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఆ సంబంధిత గ్రావెల్ కావచ్చు, అది రోడ్ల మీదుగా దర్శనమిస్తూ ఉంది. ఇదే సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా 2 వీలర్స్ స్కిడ్ అయి పడిపోవడమే కాదు, అవి ప్రాణాలు కూడా తీసేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి నగర ప్రజలందరికీ, ముఖ్యంగా ఎవరైతే భవంతులు నిర్మిస్తున్నారో, ఎవరైతే కమర్షియల్ కాంప్లెక్సెస్ కడుతున్నారో, ఎవరైతే రెనోవేషన్ లేదా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా ముఖ్యమైన గమనిక, మీరు ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఇసుక కానీ, గ్రావెల్ కానీ, లేదా మెటల్ కానీ, సిమెంట్ బ్యాగ్స్ కానీ, లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ ఉపయోగించేటువంటి కర్రలు కానీ, ఏ సామాగ్రి అయినా సరే ఆ నిర్మాణ సామాగ్రిని దయచేసి మున్సిపల్ రోడ్లపైన, మున్సిపల్ డ్రైన్లపైన పెట్టవద్దని, మీది కన్స్ట్రక్షన్ సైట్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ సైట్లోనే మీరు పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ నిర్లక్ష్యం వలన, మీరు చేసేటువంటి మీ స్వార్థపూరిత ఆలోచనల వలన ప్రజలు అనేటువంటి వారు ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ అంతరాయం జరుగుతూ ఉంది, అంతేకాకుండా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసు ఆలోచించి ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ సైట్లోనే మీ కాంపౌండ్ వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా ఫ్రీ శాండ్ పాలసీ వలన ఎద్దుల బండ్ల వాళ్ళు కావచ్చు, ట్రాక్టర్ల వాళ్ళు కావచ్చు, విచ్చలవిడిగా ఇసుకను తీసుకెళ్తూ ఉన్నారు. బాడీ హైట్కి కెపాసిటీకి మించినటువంటి ఎక్కువ క్వాంటిటీ తీసుకెళ్తున్నారు. కొందరు మ్యాట్స్ కూడా ఉపయోగించడం లేదు. దీనివల్ల కూడా శాండ్ ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడుతూ ఉంది, ట్రాఫిక్ అంతరాయం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ ఇసుక రవాణాదారులు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని గమనించి ప్రమాదాలకు మీరు కారణం కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి, మీ లోడ్ ఎంతవరకు పర్మిసిబుల్ క్వాంటిటీ ఉందో అంతవరకు తీసుకెళ్లాలని, మస్టర్డ్ షుడ్గా నెట్ వేసుకోవాలని చెప్పి ఈరోజు కూడా నేను ఒక ట్రాక్టర్ని ఆపి వేదాయపాలెం దగ్గర చెప్పడం జరిగింది. సో కాబట్టి ప్రజలు సివిక్ సెన్స్తో, పౌర స్పృహతో పనిచేసుకోవాలని, దానివల్ల మిగిలిన వారికి ఇబ్బంది జరగకూడదని